మన వాళ్ళని కాదనుకుని ఒక్కసారి ఆ రిలేషన్షిప్స్ వద్దనుకొని బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తే మన ఇంటికి మనం చుట్టాలవుతాం, కానీ మన వాళ్ళమైతే ఎప్పటికీ కాలేం. ఇలాంటి సిచ్యువేషన్ వస్తాదని తాతయ్య గారికి తెలిసినా ఒకవైపు వైఫ్, ఇంకోవైపు బ్రదర్ ఇద్దరి మాటని కాదనలేరు. కానీ ఎంత కాదనుకున్నా వైఫ్ చెప్పిన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉందామనైతే ఫిక్స్ అయ్యారు. వెళ్ళిపోతున్న వాళ్ళు మామూలుగా వెళ్ళొచ్చు కదా, కానీ ఇక్కడే వచ్చింది ఒక చిన్న ట్విస్ట్. అదేంటి అంటే వాళ్ళ అన్నయ్య గారి 4వ పాపని వీళ్ళతో పాటు తీసుకెళ్లిపోదామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ అన్నయ్య వద్దనలేరు. ఎందుకు అనంటే అప్పటికే వాళ్ళకి అనారోగ్యం ఉంది. ఇంకా తమ్ముడి దగ్గర ఉంటే ఈ పాప అయినా సరే హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో ఉంటుంది అని చెప్పి ఒక చిన్న స్వార్థంతో సరే అన్నారు. అన్నయ్య ఒప్పుకున్న వెంటనే ఆ పాపని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. కానీ ఆ పాప వెళ్తూ ఉంటే చాలా దూరం నుంచి వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు అలా చూస్తూ ఏడుస్తూ ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ చెల్లి మళ్ళీ తిరిగి రాదని వాళ్ళకి తెలుసు. కానీ వెళ్ళే పాపకైతే ఎక్కడికి వెళ్తుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది. ఎంత ఇష్టంగా ఆ పాపని ఆ ఇంటి నుంచి తీసుకెళ్లారో అంతకంటే ముద్దుగా వాళ్ళ ఇంటిలో ఒక ప్రిన్సెస్ లా, లిటిల్ ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చూపించే ఆ లవ్ తో తను తన ఓన్ పేరెంట్స్ ని కూడా మర్చిపోయింది. ఎంత మర్చిపోయింది అంటే వీళ్ళే తన రియల్ పేరెంట్స్ అనే అంతలా. కానీ ఈ హ్యాపీనెస్ కూడా ఆ చిన్న పాపతో అయితే ఎక్కువ రోజులు లేదు.